నమస్కారం. అక్షరం అనేది నాశనం లేనిది. కానీ ఒక అక్షరం ఒక మనిషి భవిష్యత్తును అంచనా వేస్తుందని మీకు తెలుసా? సాధారణంగా జాతకం అనగానే చేయి చూస్తారు, లేకపోతే ముఖం చూసి చెప్తారు. కానీ మన చెయ్యి రాతను చూసి చెప్పగలిగిన విద్య గ్రాఫాలజీ. ఆ విద్యలో ఆరితేరిన మన పండిత్ ఈశ్వర్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. గురూజీ, అక్షరం అనేది మన చేతిరాత సమాచారం కోసమే. దాన్ని బట్టి ఒక మనిషి భవిష్యత్తును ప్రతిబింబిస్తుంది అంటారా? వ్యాపారంలో బిజినెస్లు బాగా బిజీగా ఉన్నటువంటి వ్యక్తి సంతకం అష్టవంకర్లుగా పెడతాడు. అంటే అతనికి టైం చాలదనమాట. అదే ఒక గవర్నమెంట్ డాక్టర్ కానీ ప్రైవేట్ డాక్టర్ కానీ కూడా ఆయన కూడా ఫ్లో ఎక్కువ అయ్యేటప్పటికల్లా సంతకం పిచ్చి గీతలాగా పెడతాడు. మహాత్మా గాంధీ సంతకం పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ప్రపంచ చరిత్రలో ఈ రోజుకి ఆయన చిరస్థాయిగా నిలిచిపోయాడు అనమాట. ఈ సంతకంలో అనేక విధానాలు ఉంటాయి. ఎప్పుడు కూడా సంతకం పైకి ఆ రేస్ అనేది పైకి వెళ్ళినప్పుడు మహోన్నతమైనటువంటి అభివృద్ధి చెంది ఒక చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని పొందిన వ్యక్తులు భావాలు పైకి ఉంటాయి అన్నమాట. కిందకు వచ్చిన వాళ్ళకంతా కూడా నెగిటివ్ ఉంటుంది అనమాట. మధ్యస్థంగా ఉండే వాళ్ళకి కూడా వాళ్ళు స్టెబిలిటీ ఉండదు అనమాట. ఆ యొక్క మనస్తత్వ విధానాలను పెట్టి గీతలు గీయటం కానీ చుక్కలు పెట్టడం కానీ ట్రెస్గా రాయటం కానీ అవన్నీ కూడా వాళ్ళ మనసు యొక్క విధానాన్ని పెట్టి సంతకం పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. అవి మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. యాంగిల్స్ పైనుంటే ఒక పద్ధతి, కిందుంటే ఒక పద్ధతి, మిడిల్గా ఉంటే ఒక పద్ధతి. ఆ విధానాలన్నీ కూడా మనం నిర్ణయించి చెప్పడానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. మన చరిత్రలో ఈ జనరేషన్ మొత్తంలో సినిమా యాక్టర్ సావిత్రి ఇప్పుడు కూడా ఎడం చేత్తో రాసేది. గొప్ప గొప్ప మేధావులంతా ఎడం చేత్తోనే రాశారు. అందరూ కూడా అంతరించిపోయారు. అందరూ కూడా స్క్రాప్ అయిపోయారు. ఎక్కడా నిలబడినటువంటి వాళ్ళు లేరు. అయితే వాళ్ళు ఎడం చేత్తో రాసిన వాళ్ళు మహోన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి జారి పడిపోయారు. మొత్తం ఎక్కడ కూడా శూన్యం అయిపోయారు అనమాట. అయితే చరిత్రలో ఏం చెప్పారు? ఎడం చేత్తో రాసిన వాళ్ళు మేధావులు అన్నారు అనమాట. గొప్ప మేధావులు అన్నది జరిగింది, కానీ వాళ్ళు పొందింది నిలబడింది మాత్రం ఏమీ లేదు. అంటే ఎడం చేత్తో రాయడం ప్రమాదం అంటారా? ఎడం చేత్తో రాసిన వాళ్ళు చిరస్థాయిగా నిలిచిన వాళ్ళు ఎక్కడా లేరు. మొత్తం వేస్ట్ అయిపోయింది. వాళ్ళు సంపాదించిన దానం కానీ టైం అంతా కూడా స్క్రాప్ అయిపోయారు. అయితే మేధావులు అని చెప్పారు. సమాజంలో మహనీయులు ఏం చెప్పారంటే అపరూపమైనటువంటి తెలివితేటలు కలిగిన వ్యక్తులు అని చెప్పారు. అపారమైన సంపద కలిగిన వాళ్ళని చెప్పారు. అపారమైన ఉన్నత స్థితి వ్యాపార స్థితిగతులు అని చెప్పారు. ఏది ఏమి చెప్పినప్పటికీ కూడా ఎడం చేత్తో రాసిన వాళ్ళది స్థిరంగా ఏదీ లేదు, అశాశ్వతం అయిపోయింది. అసలు ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ గొప్ప గొప్ప మేధావులే. అసలు ఎడం చేత్తో రాయాలనే ఆలోచన ఎలా వస్తుందంటారు? వాళ్ళకి బై బర్త్ రీజన్స్ అనేది వాళ్ళకి అట్లా వస్తుంది అనమాట. బై బర్త్ జెన్యున్ ప్రాబ్లం కానీ ఏదైనా సరే వాళ్ళకి ఎడం చేత్తో భోజనం చేసేవాళ్ళు ఉన్నారు. కోటిలో ఒక 5-10 మంది ఉంటారు. వాళ్ళు ఎడం చేత్తోనే భోజనం చేస్తారు. అక్కడ కొన్ని ఆలోచనలు భావాలు తల్లి చెప్పే విధానాల్లో కూడా తేడా ఉంటుంది అనమాట. ఫస్ట్లోనే తల్లి ఖండించేసేస్తే వాళ్ళు ఎడం చేత్తో తినరు, కుడి చేత్తోనే తింటారు. వాళ్ళకి థాట్స్ ఎప్పుడు కూడా కొంత నెగిటివ్ వస్తుంది అనమాట. ఆ నెగిటివ్ వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఉపయోగిస్తూ ఉంటారు. అందుకని పూర్వీకులు ఏం చెప్పారంటే లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చేసినా కూడా అదృష్టము తెలియగలవాళ్ళు అన్నారు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు బాధపడతారని చెప్పి. అంతేగాని అది మైనస్ పాయింటే, ప్లస్ పాయింట్ కాదు. మరి ఈ ప్రమాదం నుంచి ఎవరికైనా పరిష్కారం ఏమైనా కావాలి అంటే మీరు ఏం చెప్తారు? అది ముందు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇది మనం చేసే విధానం తప్పు, రాంగు, మంచి జరగాలంటే మార్పు చేసుకోవాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకుని మా పెద్దవాళ్ళు పేరెంట్స్ కూడా మంచి ఉచితమైనటువంటి సలహా ఇచ్చినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. గురువుగారు, ఇప్పుడు కొందరు రాసినవి ముత్యాల్లాగా చాలా రౌండ్గా వస్తాయి అక్షరాలు, కొందరు రాసినవి అసలు అర్థం కాదు, పిచ్చి పిచ్చిగా రాసేస్తారు. ఆ రాతను బట్టి వారి జీవితాల్లో ఏమైనా ఉంటాయంటారా? ముత్యం వల్లే రాశారు. రాత బాగుంది కానీ గీత బాగాల. ఎంత చక్కగా రాస్తారో అన్ని కష్టాల్లో ఉంటారు. రాత బాగుంది అంటారు, ఇది రైటింగ్ బాగుంది కానీ గీత బాగోలేదంటారు. గీత అంటే నుదుటి రాసిన గీత. ఎంత చక్కని విధానం పద్ధతితో రాస్తారో వాళ్ళకి కష్టాలు అంత నెగిటివ్ బాగా ఉంటుంది. రాత బాలేని వాళ్ళకి బాగుంటుంది అంటారా? అది అదృష్టం అన్నారు.
అంటే ఇప్పుడు మీరు కోతిలా ఉన్నా కూడా రాత గీత బాగుందన్నారు. ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు కదా, స్టూడెంట్స్ అందరూ అక్షరాలని ముత్యాల్లా రాయడం వదిలేసి పిచ్చి పిచ్చిగా రాస్తారేమో. అంటే ఇది ఒక శాస్త్రంగా మాట్లాడుతున్నాం కానీ ప్రాక్టికల్గా కాదు. గతంలో జరిగిపోయినటువంటి విధానాలని ఆ హ్యాండ్ రైటింగ్ అనేటువంటి విధానం మీద మనం మాట్లాడుతున్నాము. ఇది తెలిసి చదివి చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు పైకి కరువు పైకి ఇచ్చినప్పుడు సక్సెస్ఫుల్ అనమాట, కిందకి ఇస్తే అది డౌన్ అనమాట, మిడిల్కి ఇస్తే యావరేజ్ అనమాట. ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని ఆలోచిస్తారు కానీ నెగిటివ్ ఆలోచించరు. నెగిటివ్ ఆలోచిస్తే ఇక వాళ్ళ అదృష్టం, మనం చెప్పేది ఏం లేదు. అది ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ ఆలోచన ఉంటే నెగిటివ్ కూడా పాజిటివ్లోకి వస్తుంది. గురూజీ, ఇప్పుడు కొంతమంది రాసేప్పుడు పైకి వాళ్ళుగా కొంతమంది రాస్తారు, కిందికి వాళ్ళుగా కొంతమంది రాస్తారు. దీని ఆధారంగా భవిష్యత్తులో వాళ్ళకి వచ్చే ఫలితాలు ఏమైనా తేడా ఉంటుందంటారా? ఉన్నత ఆశయం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఉన్నత శిఖరాగ్రహానికి వెళ్ళాలని పైకి వెళ్తుంది. ఓకే. అనుమానము, సందేహాలు, అనేకమైనటువంటి స్టెబిలిటీ లేకుండా ఆలోచనతో ఉన్నవాడు ఏం చేస్తాడంటే కిందకు వచ్చేస్తాడు. ఓకే. ఆ రీజన్స్ బట్టి మనం చెప్పడానికి వీలుంటుంది అనమాట. అంటే పైకి రాస్తున్న వాళ్ళకి బాగుంటుంది అంటారా? కిందికి రాసే వాళ్ళది డౌట్ గా ఉంటుంది. కింద రాసే వాళ్ళకి మనసు స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు. మనసు అనేకమైన ఆలోచనలతో నెగిటివ్ థాట్స్ లో ఉండి కిందకి రాస్తారు. పాజిటివ్ థాట్ ఉన్నాడు రైట్ ఆఫ్ వ్యూ, చక్కని మార్గంలోకి వెళ్ళిపోతుంటారు అనమాట. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి చూస్తే పైకి రాసే వాళ్ళు కూడా కొన్నిసార్లు కొన్ని లెటర్స్ కిందకి కూడా రాస్తూ ఉంటారు కదా, ఇట్లా పైకి కిందకి రాస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి మనసు స్థిరత్వం ఉండదు, అప్ అండ్ డౌన్ లో ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ అప్పుడు ఏంటంటే ఆ మనసు పైకి వెళ్ళినప్పుడు మన మనసు డౌన్, అంటే నెగిటివ్ పాజిటివ్ ఆలోచిస్తారు. అంటే కొన్నిసార్లు తెలివిగా, కొన్నిసార్లు తెలివి తక్కువగా ఆలోచిస్తారు, అంటే నెగిటివ్ పాజిటివ్. అప్పుడు ఆ విధానంగా రాసుకుంటా వెళ్తారు అన్నమాట. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సూచనలు ఇస్తారు? ఇలా చేస్తే వాళ్ళు జీవితంలో ఆలోచన చేసుకోవాలి, మార్పు రావాలి, వృద్ధిలోకి వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలని కోరుకున్నప్పుడు వాళ్ళకి అన్ని విధాలు కూడా సక్సెస్ అవుతారు. ఆలోచనే మార్పు తీసుకొస్తుంది, ఆలోచన రావాలి. గురూజీ, సంతకం అంటే ఒక మనిషి సంతకం అంటే సింహద్వారం అంటారు కదా, దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తులో అదృష్టం రాజయోగం పడుతుందంటారు. ఇప్పుడు గవర్నర్ సంతకం పెట్టాడు, ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా మన లక్ష్మీదేవి ఆ మనీ మీద ఆయన సంతకం ఉంటుందిగా, ఆ సంతకం చూడండి పైకి కిందకి ఉంటుంది. అది యోగం, మహాయోగం. మరి ఆయన పెట్టిన సంతకం మన అందరం కూడా యావత్ ప్రపంచం కూడా ఫైనాన్షియల్ మ్యాటర్లో ఆ ముద్ర పడిపోయి ఉంటుంది. అది మహాయోగం అన్నమాట. అంటే సంతకం ముందు అక్షరం పెద్దగా రాసి సంతకం చేసేవారికి సింహద్వారం అంటారు, అలాంటి వారికి రాజయోగం పడుతుంది అంటారు. మరి ఇప్పుడు గవర్నర్ గురించి మీరు చెప్పారు కదా, మరి ఇలాంటి వారికి ఎలా ఉండబోతుంది? అది ఏదైనా సక్సెస్, అది సక్సెస్ఫుల్. అంటే ఎలాంటి సంతకం ఉన్న వాళ్ళకి నెగటివిటీస్ ఉంటాయి, అవి ఎలా పరిష్కరించుకోవచ్చు? అంటే ఇప్పుడు అది కరువు అనేది స్ట్రైట్ గా ఉండదు, 3-4 రకాలుగా వంకరగా ఉంటుంది. ఆ వంకరకు ఉన్నప్పుడు ఏంటంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వదు అనమాట. అతని మనసుని బట్టి ఆ కరువుస్ వస్తూ ఉంటాయి అనమాట. దాన్ని కనుక అర్థం చేసుకుని చక్కని విధానాలు కనుక రాస్తే మళ్ళీ సక్సెస్ఫుల్ అవుతారు అనమాట, బాగుంటుంది. గురూజీ, ఇప్పుడు ఎవరైనా రాసేప్పుడు అక్షరాల మధ్యలో గ్యాప్ ఎక్కువ వదులుతూ ఉంటారు, అలాంటి వారికి ధనయోగం ఉంటుందంటారా? అలాంటి వాళ్ళు డబ్బుల్ని నిలుపుకోగలరంటారా? ఇప్పుడు గ్యాప్ కి ధనయోగానికి సంబంధం లేదు. అంటే ఎక్కువ గ్యాప్స్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే లిమిటెడ్ గా రాస్తారన్నమాట. అంటే తొందరపడరు, చాలా ఆలోచన చేసి నిదానంగా పద్ధతిగా రాస్తారు. అట్లా రాసిన వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చేసేటువంటి ఏ వృత్తి అయినా కూడా ప్రాబ్లమ్స్ రావు. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ రావు అన్నిట్లో కూడా సక్సెస్ అవుతారు. అది కారణం. గురూజీ, సంతకం కింద చాలా మంది 2 గీతలు గీస్తూ ఉంటారు, అలాగే కొందరు పక్కన చొక్క పెడుతుంటారు. అలాంటి వాళ్ళకి జాతక బలం ఉంటుందా? అదొక రక్షణ కవచంలో పనిచేస్తుందంటారా? అది వాళ్ళు ఆత్మవిశ్వాసంతో పెట్టేది. రెండోది ఏంటంటే అది రికార్డ్గా యాజ్ ఎ రికార్డ్గా కూడా ఇంకా అది ఫ్రాడ్ చేయడానికి వీల్లేదు. అందరితో ఎండ్ అనమాట. అది ఒక సింబల్గా వాళ్ళు వేసుకుంటారు. అది వేసినప్పుడు వాళ్ళకి ఒక మానసికమైనటువంటి తృప్తి, సాటిస్ఫాక్షను, ఇంకా ఎండ్ అనమాట. అది ఇంకెవ్వరు కూడా దాన్ని దాటి రాయటానికి వీల్లేదు అనమాట. అది వాళ్ళ ఒక శుభసూచికగా, ఎండ్గా, సెక్యూరిటీగా, మారల్ సపోర్ట్గా, ఒక తెలియని తృప్తిగా కోసం పెడతారు అన్నమాట. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా జాతక బలం ఉంటుందంటారా?
వాళ్ళకి ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే. మనసు అనేది ఎప్పుడు స్టెబిలిటీగా ఉంటుంది. ఏది చేసినా కూడా కరెక్ట్ రైట్ అనే లెక్క అనమాట. మంచిది అది. అంటే గీతలు గీసే వాళ్ళకి చుక్క పెట్టే వాళ్ళకి ఇద్దరికి సేమ్ సేమ్ అంతే. అంటే ఇంకా అది ఎక్స్టెన్షన్ అవ్వదు, అంతటితో ఆగిపోయింది అనమాట. ఓకే. మనసు స్థిరంగా ఉండి కరెక్ట్గా చేసి వాళ్ళు ఒక సాటిస్ఫాక్షన్గా ఆనందంగా తృప్తిగా పెట్టేసేస్తారు అనమాట. అది ఫోర్జరీ కూడా చేయడానికి వీల్లేదు, వాళ్ళు ఇచ్చే కొటేషన్ అనమాట. అన్ని విధాలు కూడా మంచిది, శుభయోగము, సక్సెస్ఫుల్. అది చాలా మంది అక్షరాలు బాగా ఒత్తి రాస్తారు. అలాంటి వారికి కోపం, మొండితనం ఎక్కువ ఉంటుందని అంచనా వేయవచ్చా? అంటే వాళ్ళు అనుకునే సాధించలేక స్ట్రెస్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, జాతకరీత్యా కానీ వృత్తిరీత్యా కానీ ఫైనాన్షియల్గా అన్ని విధాలు కూడా వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆ ఉన్నప్పుడు ఏంటంటే ఆ సంతకం పెట్టినప్పుడు ఆ యొక్క ప్రభావం అంతా ఆ సంతకమే చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఆ మెయిన్ కారణం అది. మానసిక స్థితి ఉండదు వాళ్ళకి, స్థితిని కోల్పోతారు. అంటే అలాంటి వాళ్ళు చాలా టైమ్స్ లో మంచి క్లవర్ స్టూడెంట్స్ ఉంటారు, టాపర్స్లలో కూడా మరీ ఫస్ట్ టాప్ లో కాకుండా సెకండ్ థర్డ్ ప్లేస్ లో కూడా ఉండేవాళ్ళు చాలా మంది ఒత్తి రాస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎలా అంచనా వేయవచ్చు? అంటే ఇప్పుడు విద్యా విధానంలో ఒక పద్ధతి ఉంటుంది, వ్యాపారంలో ఒక పద్ధతి ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే దానిలో పద్ధతి ఉంటుంది. ఈ మూడు పద్ధతుల్లో వాళ్ళ యొక్క విధానాలని ప్రొఫెషన్లు పెట్టి మనం చెప్పడానికి వీలుంటుంది. గురూజీ, ఒక వ్యక్తి పెన్ను పట్టుకునే విధానాన్ని బట్టి వారికి శని ప్రభావం ఉందో లేదో గ్రహించవచ్చా? చెప్పచ్చు. పెన్నుని 3 భాగాలు పెట్టుకోవచ్చు. మిడిల్లో పట్టుకుంటే అదృష్టం, ఫస్ట్లో పట్టుకుంటే శ్రద్ధ, లాస్ట్లో పట్టుకుంటే శని. అది ఈ మూడింటిని అతని యొక్క మనసుని బట్టి, అతని యొక్క గ్రహస్థితిని బట్టి రాస్తాడు. ఎక్కువ ఉన్నతమైనటువంటి ధనవంతులు పెన్నుని ఎప్పుడు కూడా మధ్యలో పెట్టుకుంటారు. అంటే ఐశ్వర్య ప్రాప్తి అంటాడు, మధ్యలో పెట్టి సంతకం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇలా పట్టుకున్నాను కదా, దేనికి ఏంటంటారు? దానికి ఏంటంటే సాధించాలి, సక్సెస్ అవ్వాలి, అది యాంబిషన్, కోరికలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా చేయాలి అని వస్తుంది. అది వారి వృత్తిలో ఎలాంటి ప్రభావాలను చూపిస్తుంది? సక్సెస్ అవుతారు. అంటే మిడిల్ లో పట్టుకుంటే సక్సెస్ అన్నారు. మిడిల్లో భోగం, భాగ్యం, ఐశ్వర్యం. ఇలా పట్టుకుంటేనా సంపద. ఇలా పట్టుకుంటే అది కాన్సన్ట్రేషన్, జాగ్రత్తగా చేస్తారు అనమాట. అటు ఇటు కాకుండా ఇలా పట్టుకుంటే, అటు ఇటు కాకుండా అంటే అది ఇక స్టెబిలిటీ లేదు, మైండ్ సెట్ లేదు, కరెక్ట్ లేదు అనమాట. పర్టికులర్ గా ఎలా పట్టుకుంటే మంచి జరుగుతుంది అంటారు? మంచి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు మధ్యలో పెట్టి రాస్తారు. పెన్నుని ఇట్లా మధ్యలో పెట్టి రాసేస్తుంటారు. మధ్యలో బాగా పర్ఫెక్ట్ గా కావాలనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇది సక్సెస్, ఆల్ సక్సెస్, వెల్ సెటిల్డ్. ఇది వచ్చేటప్పుడు కాన్సన్ట్రేషన్, జాగ్రత్తగా రాస్తారు. ఇక ఇది వచ్చే ఇట్లా ఉంటే ఉంది, పోతే పోయింది, ఇక తప్పనిసరి రాసేస్తారు. అక్కడ ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది. ఇలా పట్టుకుంటే అటు ఇటు కాకుండా పాజిటివ్. ఇప్పుడు అటు ఇటు కంటే పట్టుకుంటే ఇట్లా అన్నా పట్టుకుంటాం, లేకపోతే మధ్యలో పట్టుకుంటాం. అటు ఇటు కాకుండా పట్టుకోవటం అనేది జరుగుతుంది. ఏమిటంటే అక్కడ స్టెబిలిటీ లేదండి. గురువు గారు, ఆడవారి రాతకు మగవారి రాతకు గల గ్రహగతులు ఏమైనా ఉంటాయా, మారుతాయా? వారి రాతను బట్టి వివాహ బంధంలో ఎలాంటి పొంతనలు ఉంటాయి? స్త్రీ ఎప్పుడు కూడా సౌమ్యంగా వృద్ధిలోకి వెళ్ళాలి, చక్కని జీవితాన్ని గడపాలి, మంచి మనసుతో ఉంటుంది అనమాట. పురుషుడు ఎప్పుడు కూడా తాత్కాలికమైనటువంటి భావోద్రేకాలతో, వేదనతో, స్పీడ్తో జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ స్పీడ్తో పెట్టేటువంటి యొక్క విధానాన్ని, సౌమ్యంగా పెట్టే విధానానికి ఆ లిటరేచర్ తెలిసినటువంటి గురువులు ఎవరైనా గ్రహణ శక్తి అంటారు అనమాట. గ్రహించే శక్తి ఉంటుంది అనమాట. నమ్రతగా పెడుతుంది స్త్రీ ఎప్పుడు కూడా. పురుషుడు ఎప్పుడు కూడా ఫాస్ట్గా పెడతాడు. స్త్రీ ఆలోచనకి పురుషుడు ఆలోచనకి చాలా తేడా ఉంటుంది అనమాట. ఈ సంతకం ఫాస్ట్గా పెట్టారని చెప్పేసేయచ్చు, ఈ సంతకం నిదానంగా పెట్టారని చెప్పచ్చు. అది ఏంటంటే ఆ సందర్భాలను పెట్టి స్త్రీ పురుషుల యొక్క డిఫరెన్స్, వ్యత్యాసాలని, పురుషుడి యొక్క సంతకం ఈ విధానంగా ఉన్నది, స్త్రీ యొక్క సంతకం విధానం మనం గ్రహించే శక్తి మనకు వస్తుంది అనమాట. కానీ పురుషుడు ఫాస్ట్గా పెట్టినా కూడా నీట్గానే పెడతారు కదా. నీట్గా పెట్టినప్పుడు స్త్రీ పురుషులది ఈక్వల్ గానే కనిపిస్తుంది. నిదానంగా పెట్టిన స్త్రీ సంతకమైనా, ఫాస్ట్ గా పెట్టిన పురుషుని సంతకమైనా ఈక్వల్ గానే సేమ్ గా నీట్ గా కనిపిస్తుంది కదా. దాని వల్ల వ్యత్యాసాలు ఏముంటాయి? అది ఒక ప్రొఫెషన్ కానీ ఒక వృత్తిపరంగా పురుషుడు పెట్టేది ఒక చక్కని మార్గంలో పెడతాడు. వృత్తి వ్యాపారం లేకుండా సోమరితనంగా పెట్టేవాడికి
తేడా కనపడుతుంది అనమాట. ఓకే. అతను డైలీ రొటీన్గా పెట్టే విధానం వేరు, అప్పుడప్పుడు పెట్టే విధానం వేరు. ఆ లేట్గా పెట్టే వాళ్ళ యొక్క సిస్టము, వాళ్ళ యొక్క రైటింగ్, కర్వ్స్ అన్నీ కూడా మనకు అర్థమైపోతాయి అనమాట. అంటే కంటిన్యూటీ పెట్టే వాళ్ళది తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు నీట్గా స్త్రీ పురుషులు ఇద్దరు ఫాస్ట్గా స్లోగా పెట్టినా సేమ్ ఉండే వాళ్ళది, లేదు పొంతన లేకుండా డిఫరెంట్గా పెట్టే వాళ్ళది ఉంటుంది కదా. వీరి వివాహ బంధంలో ఎలాంటి మార్పులు ఉంటాయి? స్త్రీకి ఆధిపత్యం ఉంటుంది. రెండు బంధాలలో అలాగే ఉంటుంది. పురుషుడు ఎప్పుడు కూడా స్త్రీకి ఈ ప్రాధాన్యత ఇచ్చాడు, అందుకని స్త్రీ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే రేరు పురుషుడు ఆధిక్యత అనేది రేరు. పురుషుడు ఆధిక్యత తక్కువ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇతను ఎక్కువగా స్పీడ్గా ఆలోచిస్తాడు, స్త్రీ వచ్చి స్థిమితంగా ఆలోచిస్తుంది, అంటే ప్రశాంతంగా నిదానంగా ఆలోచిస్తుంది. అక్కడ ఈ తేడాతో అతనికి ఏమవుతుందంటే ఆత్మబోధ జరుగుతుంది. నా భార్య చెప్పింది కరెక్టే, నేను తొందరపడ్డాను, ఇక్కడి నుంచి ఆమె చెప్పిన విధానంలో ఆ మార్గంలో వెళ్ళాలని అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కటి కూడా ఆమె సలహా తీసుకుంటాడు. ఆ సలహా ఎప్పుడైతే తీసుకున్నాడో ఇంటి ఇల్లాల సలహా తీసుకుని ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుంటాడు. దినదిన ప్రవర్ధమానం వృద్ధిలోకి వెళ్ళిపోతారు. ఆ అమితమైనటువంటి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుతారు. ఈ జరిగిన చరిత్రలో. గురూజీ, ఇప్పుడు మీరు హ్యాండ్ రైటింగ్ చూసి భవిష్యత్తు చెప్పగలుగుతున్నారు, జాతకం చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఒకే పర్సన్ రైట్ హ్యాండ్ తో రాస్తారు, లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తారు. ఈ హ్యాండ్ తో రాసినప్పుడు ఒకలాగా వస్తుంది, ఈ హ్యాండ్ తో రాసినప్పుడు ఒకలాగా వస్తుంది. ఆ రెండు ఒకరే రాస్తారు, మరి అప్పుడు వేరువేరుగా ఉంటుందంటారా జాతకాలైనా భవిష్యత్ అయినా? టికిల్ మైండ్ అంటారు. ఓకే. మోసం చేయడానికి ఎడంచే వాడతాడు, ఓకే. ఓన్ గానికి రైట్ హ్యాండ్ రాస్తాడు. ఓకే. అది ఫ్రాడ్ అనమాట. అది టికిల్ మైండ్ అంటే స్వార్థపూరితమైనటువంటి ఈ విధానం అని చెప్తాం అనమాట. ఓకే. ఇప్పుడు ప్రోర్జరీ సంతకం చేయాలనుకోండి, అది కొంతమంది ఎడం చేత్తో రాయగలుగుతారు. ప్రోర్జరీ అంటే దొంగ సంతకం అనమాట. రియల్గా చెక్ మీద సంతకం పెట్టాలంటే వాడు కుడి చేతి మీదే రాయాలన్నమాట. ఈ రెండింటికి ఉన్న తేడా అది కారణం అది అనమాట. అందుకని వాళ్ళని నమ్మకూడదు మనం ఎక్కువసేపు. అంటే అలా కాకుండా ఒకవేళ రైట్ హ్యాండ్ తో రెగ్యులర్ గా రాసేవాళ్ళు బై మిస్టేక్ రైట్ హ్యాండ్ కి ఏదన్నా ప్రమాదం జరిగి ఆ చేతితో రాయలేని సమయం ఆ సందర్భంలో లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తారు కదా, అప్పుడు రెండు హ్యాండ్లతో రాసింది డిఫరెంట్ గా కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు జాతకం ఎలా చెప్పగలుగుతారు? అంటే ఇదొకలాగా ఉంటుంది కదా, మీరు చెప్తే ఇప్పుడు దీన్ని చూసి చెప్తే ఒకలాగా ఉంటుంది, దీన్ని చూసి చెప్తే ఒకలాగా ఉంటుంది. అది సేమ్ ఒకటే పర్సన్ అయినప్పుడు డిఫరెంట్ జాతకాలు చెప్పగలుగుతారా? లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ తో రాసినప్పుడు వచ్చే విధానమే రెండు ఒకటిగానే ఉంటాయి. ఓకే. అంతేగాని తేడా రాదు. ఇప్పుడు కుడి చేతికి ప్రాబ్లం వచ్చింది చెప్పి ఎడం చేతితో రాశాడు అనుకోండి, ఎడం చేతి రైటింగ్ విధానం ఎట్లా ఉంటుంది అదే పద్ధతి సేమ్ యాజ్ ఫర్ వన్ అట్లాగే రాస్తారు, కానీ కుడి చేతి పద్ధతి రాయడు అనమాట. అక్కడ మనకి వెంటనే ఆ టాలీ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఫ్రాడ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే డిఫరెంట్ రాస్తారా? ఓకే. కొంతమంది అప్పుడప్పుడు వారి సంతకాలని మారుస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏం లేదు, కష్టాలు పడి పెట్టి కనీసం ఇప్పుడన్నా మారిస్తే అన్న చైతన్యం వస్తుందేమో. ట్రబుల్స్ ఫేస్ చేస్తారు ఎక్కువ చేసి, మార్పు లేనప్పుడు, వృద్ధి లేనప్పుడు, డెవలప్మెంట్ లేనప్పుడు కొద్దిగా పేరు మార్చుకున్నప్పుడు వాళ్ళకి 99% సక్సెస్ అవుతారు. ఇప్పుడు సినిమా యాక్టర్స్లో వచ్చేటప్పటికల్లా అతను చిరంజీవి ఉన్నాడు, శంకర్ ఆయన పేరు మార్చుకున్నాడు. కొంతమంది ఈశ్వర్ అన్నారు అనుకోండి, శంకర్ అన్న వాళ్ళు ఈశ్వర్ అన్న వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. 99% సక్సెస్ అవుతారు, ఎక్కడో 10% అవరు అనమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చిరంజీవి గారు కొంచెం ఫేమ్ అయ్యాకే మెగాస్టార్ అని చిరంజీవి అని పెట్టారు. మరి చాలా మంది మార్చుకుంటుంటారు. అంటే సామాన్యులు కూడా ఫస్ట్ పేరుకి సెకండ్ పేరుకి అనుసంధానం ఉండాలి. ఓకే. అనుసంధానం కనుక ఉంటే మాత్రం సక్సెస్ అవుతారు, ఇద్దరు సక్సెస్. ఈ సిగ్నేచర్స్ కూడా మనం రెగ్యులర్ గా మార్చలేం కదా, అలా మార్చిన వారికి జాతక రీత్యా గానీ భవిష్యత్తులో ఏమైనా ఫలితాలు గానీ లేకపోతే నెగటివిటీస్ కానీ ఉంటాయంటారా? పాజిటివ్నే వచ్చింది. ఓకే. పాజిటివ్ వచ్చింది, అందరికి పాజిటివ్ వస్తుందంటారా? అంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి పాజిటివ్ నెగిటివ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు సామాన్యులు ఉంటారు కదా, లైక్ విలేజ్ లో ఉండే వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయంటారు? ఉన్నతమైన స్నేహ బంధాలు ఏర్పడతాయి. ఓకే. సక్సెస్ఫుల్ సజ్జన సాంగత్యం అంటారు, అంటే అతను ఉన్నతాన్ని కోరుకున్నాడు. గురువు గారు చివరిగా ఒకటి, రాత మార్చడం
మార్చడం ద్వారా గ్రహ దోషాలు ఏమైనా మారడం సాధ్యమేనా, లేకపోతే దీనికి శాస్త్రం ఏమైనా హామీ ఇస్తుందా? అందుకనే పూర్వకాలం రామకోటి రాయమన్నారు. రామకోటి రాస్తే జాతకంలో ఉన్నటువంటి ఏ దోషాలు ఉన్నా కూడా అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, సక్సెస్ఫుల్ ఇస్తుంది అనమాట. అందుకని ఆ రామకోటి రాసినప్పుడు నువ్వు ఏ దైవాన్ని అయితే ఆరాధించావో ఆ దైవాన్ని పదే పదే రాసినప్పుడు నీ గీత నీ రాత మారుతుందని చెప్పారు పూర్వీకులు. అందుకని మారుతుంది, శుభమే, మంచిది. కానీ మన పెద్దలు రామకోటి రాయడం అంటే మొత్తం అయిపోయి కృష్ణారామ అనుకునేప్పుడు 60-70 ఏళ్ళు అప్పుడు రాసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా చాలా మంది. అంటే మనం ఏజ్ నుంచి అది రాయడం మొదలు పెడితే మంచి జరుగుతుంది అంటారు. పూర్వకాలం అయితే కాస్త రిటైర్మెంట్ స్టేజీలో ఒక 45 years 50 years వచ్చిన తర్వాత రాసేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ ఏమవుతుందంటే అంతా వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క సాంప్రదాయ పద్ధతులను కూడా గ్రామ ప్రజలు ఎక్కువ విలేజ్ కంట్రిబ్యూటర్స్ వాళ్ళంతా కూడా పూర్వకాలం పద్ధతి అవలంబిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మంచి జరుగుతూ ఉంది. సిటీ వచ్చేటప్పటికల్లా చాలా తక్కువ, 100 మందిలో 30% రాస్తున్నారు, 70% రాయట్లా. అదే గ్రామాల్లో విలేజ్లో అయితే సంపూర్ణంగా వాళ్ళు ఆచరించి సక్సెస్ అవుతున్నారు, అన్ని విధాలు కూడా సక్సెస్ అవుతున్నారు. 10 మంది చెప్తున్నారు వాళ్ళు ఇలా చేయటం మనసు బాగోపోయినా, ఒక సమస్య వచ్చినా, ఒక నష్టం వచ్చినా దైవారాధన చేసి దైవాన్ని ఎప్పుడైతే మనం లిఖితం చేస్తామో అక్కడ పరిష్కారం వస్తూ ఉంది. మా ఫస్ట్ మానసికమైనటువంటి పరిష్కారం వస్తుంది. మానసిక పరిష్కారం వచ్చినప్పుడు అది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతారు. అది కారణం. గురుగారు మీరు ఏమనుకోనంటే మేము ఒక హ్యాండ్ రైటింగ్ తీసుకొస్తాము అంటే ఈ రోజుల్లో చేయిలు చూసి మొహాలు చూసి జాతకం చెప్పే వాళ్ళు చాలా అరుదు. అలాంటి వాళ్ళనే ప్రజలు చాలా బాగా నమ్ముతూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మీరు చేతి రాత చూసి చెప్తాను అని చెప్పేసి అంటున్నారు కదా, దాన్ని చాలా మంది నమ్మకపోవచ్చు. అందుకనే మేము చిన్న రిక్వెస్ట్ మా సైడ్ నుంచి, ఒక చేతి రాత మేము తీసుకొస్తాము, దాన్ని చూసి మీరు చెప్తారా? చెప్తాం. ఇప్పుడు ఈ రైటింగ్ చూసినప్పుడు ఇతను స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే కరెక్ట్గా ఉంటాడు. మాట అనడు, మాట పడ్డాడు, ఒక మాట అనడు, అన్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్, ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతుండాలి ఇతను యొక్క మనస్తత్వం. అయితే ఇతను ఎప్పుడు కూడా ఉన్నత అధికారుల చేత వెల్ అండ్ గుడ్ అనిపించుకుంటూ ఉంటాడు. నువ్వు చాలా కరెక్ట్ అయ్యా, పద్ధతికుంటూ ఉంటాడు. అది మొత్తం మీద ఇతను కరెక్ట్ మనిషి. మనం పేర్లు కూడా ఏమైనా తెలుసుకోవచ్చా గురుగారు, ఆ రైటింగ్ ఎవరిది అనేది? అంటే అది లేట్ అవుతుంది చెప్పాలంటే, అంటే మెడిటేషన్ కూర్చోవాలి. 99% కరెక్ట్ ఇతను. అంటే ఆ 1% ఏ విషయాలలో వెనక్కి తగ్గుతారు? కర్ణుడికి శాపం లాగా ఉంటుంది. వారికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా మరి ఆ 1% కూడా మార్చుకోవడానికి? సలహా సూచన అంటే ఫస్ట్ పాజిటివ్ ఆలోచిస్తారు, లాస్ట్కి వచ్చేటప్పటికల్లా ఏమవుతుందంటే నెగిటివ్కి వస్తారు. ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో మొత్తం తిరగబడిపోతా ఉంది. రావణాసుడు మెట్లన్నీ ఎక్కుతాడు, లాస్ట్ వెనక తిరిగి చూస్తాడు, అట్లా ఉంటుంది అనమాట వీళ్ళది. ఎప్పుడు కూడా నెగిటివ్ లేకుండా పాజిటివ్గానే వెళ్ళిపోవాలి. నెగిటివ్ వస్తుంది, కంపల్సరీగా వస్తుంది నెగిటివ్. అవి వచ్చినప్పుడు నాది కాదు క్యాన్సిల్ అని కొన్ని రోజులు అంటే ఇంకా నెగిటివ్ అనేది కట్ అయిపోతుంది అనమాట. కట్ అయిపోయి ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. అయితే వీళ్ళు చేసే విధానంలో కూడా మార్పు వచ్చి వెళ్ళిపోతారు, ఉండరు, స్టెబిలిటీగా ఉండరు. అంటే ఏదో ఒక మార్గం, స్టెప్ అనమాట. స్టెప్ వచ్చి ఉన్నతమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోతారు కమర్షియల్గా. అది వాళ్ళు అనుకుంటారు, నేను కూడా ఇట్లా అనుకోలేదు, ఇట్లా జరుగుతుంది, ఇలా డెవలప్ అయ్యాను వచ్చానని. ఆ ఒక్క నెగిటివ్ పాయింట్ మర్చిపోవాలి. గురుగారు సూపర్ గురుగారు, మీరు చెప్పింది అక్షరాల కరెక్ట్. ఇది మా కోఆర్డినేటర్ది రానా గారిది, అక్షరం పొల్లు పోకుండా కరెక్ట్ గానే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. చూసారు కదండి, ఓన్లీ అరిచేతి గీతలు అండ్ మొహం చూసి జాతకాలు చెప్పడమే కాదు, మన చేతి రాతను బట్టి కూడా జాతకాలు, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తున్నారు. నేను ఇప్పుడు నమ్మాను, మీరు తప్పకుండా నమ్మాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఇంకా మనకి తెలియని పురాణ గాథలు ఏమైనా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.